నమస్కారం. ఆనందంగా ఆరోగ్యంగా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. దీనికి ముందు నా వీడియో చూసిన వాళ్ళందరికీ, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి. వినాయక చవితి సందర్భంగా 9 రోజులు 9 ప్రసాదాలు నైవేద్యంగా పెడతాం కదండి. నేను దీనికి ముందు 5 వీడియోలు 5 ప్రసాదాలు చేసి ఉన్నాను, చూడండి. ఈరోజు 6వ రోజు ప్రసాదము చేస్తున్నాను. చింతపండు పులిహోర. ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. వినాయక చవితికి 6వ ప్రసాదము పులిహోర. దానికి కావాల్సినవి చింతపండు గుజ్జు, వండిన అన్నము 1 కప్పు, నూనె కావలసినంత, పసుపు, పోపు గింజలు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, జీడిపప్పు కూడా వేయచ్చు. ఇది కావలసిన పదార్థాలు. ముందు కడాయి పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ముందు మనము 2 స్పూన్ల 2 కానీ 3 కూడా పొయ్యొచ్చులండి. పోపుకి ముందు నూనె పోసుకోవాలి. వినాయక చవితికి 6వ ప్రసాదం అండి, అంటే పులిహోర, చింతపండు పులిహోర చేస్తున్నాను. దీనికి ముందు వీడియోలో పులిహోర ఎలా చేయాలో నేను మంచిగా డీటెయిల్స్గా మీకు చెప్పి ఉన్నాను, అది కూడా ఒకసారి చూడండి. ఈరోజు నేను ఆ పులిహోర తయారు చేయడానికి ఏమేమి చేయాలో, ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందు బాణల్లో నూనె కాగిందండి. నూనె కాగిందండి. ఆవాలు వేస్తున్నాను, 1 స్పూను ఆవాలు. ఇది చిట్టుపట్లాడిన తర్వాత మనము వేరేవి పోపు గింజలు, మినపప్పు, శనగపప్పు, పల్లీపప్పు, దీంట్లో జీడిపప్పు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. నేను కారానికి దీనికి ముందు వీడియోలో చూపించాను. ఆవాలు, మెంతులు, తర్వాత మిరపకాయలు 3 కలిపి నేను గ్రైండ్ చేసి ఒక పౌడర్ లాగా తయారు చేశాను. అది ఇంకా టేస్ట్గా చాలా బాగుంటుందండి. దీనికి ముందు వీడియోలో నేను చూపించాను నేను. ఇప్పుడు నేను అది కారానికి వేస్తున్నాను. మీరు అది వేసి ఇంకా కారం కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా వేయచ్చు. నూనె కాగిందండి, ఆవాలు వేసేసాను. ఇప్పుడు మినపప్పు, శనగపప్పు అండి. ఇది 1 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను మినపప్పు, శనగపప్పు. ఇది బాగా వేగాలండి, అంటే కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా అవ్వాలి. ఇది బాగా కలర్ కొంచెం చేంజ్ అయిందండి. ఇప్పుడు నేను పల్లీలు వేసుకుంటున్నాను. మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ పల్లీలు వేయచ్చు. నేను 1 బౌల్ అన్నానికి మాత్రము కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను. ఇంకా దీంట్లో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. బాగా వేగాలి, ఇది మొత్తం కూడా పచ్చిగా ఉంటుంది కాబట్టి నూనెలో బాగా వేగిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను. మినపప్పు, శనగపప్పు, తర్వాత పల్లీలు వేసాను. జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు. 1 కరివేపాకు వేసానండి, కొంచెం తీసుకున్నాను. పసుపు కూడా దీంట్లోనే వేస్తున్నాను. పసుపు ఇప్పుడు వేస్తే ఏమవుతుందంటే కలర్ బాగా దానికి ఇదవుతుంది. ఇంకోటి పులిహోరకి చాలా ముఖ్యమైనది పసుపు. ఇప్పుడు బాగా పోపు గింజలన్నీ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనము చింతపండు గుజ్జు మనము రెడీ చేసి పెట్టుకున్నాండి. చింతపండుని బాగా నానబెట్టి వేడి నీళ్ళలో నానబెడితే చాలా మంచిదండి, తొందరగా అవుతుంది. వేడి నీళ్ళలో నానబెట్టి మొత్తం దాన్ని కొంచెం బాణాలిలో నూనె పోసి బాగా ఇది చేయాలండి, ఉడకాలి. ఉడికిన తర్వాత అవంతా దగ్గర పడ్డ తర్వాత దాంట్లో కొంచెం రుచి కోసం బెల్లం వేసి చాలా టేస్ట్ ఉంటుంది. అదే చింతపండు గుజ్జు తయారు చేశాను పులిహోరకి. ఇప్పుడు మనం ఆ గుజ్జును వేసాము. కావలసినంత ఉప్పు వేయాలి.
ఎంత కావాలో అంతే వేయాలండి. నేను ఒక చేత్తో వేస్తున్నాను, అంటే నాకు తెలుసు కాబట్టి ఇస్తున్నాను. ఒక 2 స్పూన్లు వేస్తే చాలండి. వేసిన తర్వాత మనము కొంచెం కలిగి పెట్టాలి. ఇలా కలిగి పెట్టిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చేసి ఇప్పుడు నేను అన్నము ముందే వండి పెట్టాను కదా, ఆ అన్నము వేసుకోవాలి. ఇక్కడ వేసుకొని ఇది కలపాలి. దీనికి మనము కారానికి చెప్పాను కదండి, ఆవాలు, మెంతులు, తర్వాత మిరపకాయలు నేను పౌడర్ చేసి పెట్టుకున్నానండి. దీనికి ముందు వీడియోలో కూడా ఉంది, చూడండి ఒకసారి. కారానికి అది వేసుకుంటున్నాను. ఇది జస్ట్ కారం ఎక్కువ ఉంటుంది అనుకుంటే ఒక 2 స్పూన్లు వేస్తే చాలు. ఉప్పు అంటే కల్లుప్పు కాదండి, సాల్ట్ మామూలుగా ఉంటుంది కదా, పొడి ఉప్పు, అదే వేసుకోవాలి. తర్వాత ఇది కార పొడి అంటే పౌడర్ లాగా. ఇది ఆవాలు, మెంతులు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూను, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు 2 వేసి, మిరపకాయలు మనకు ఎంత కారం కావాలో అంత వేయాలి. నేను ఒక 15 మిరపకాయలు వేసాను. వేసి పౌడర్ లాగా చేసుకున్నాను. దాన్నే దీంట్లో వేసి కలుపుతున్నాను. దాన్ని పులిహోర పౌడర్ కూడా అని కూడా అంటారు. అది చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. మామూలుగా గుళ్ళో కూడా అలా చేసి వేస్తారు. ఆవాలు, మెంతులు, ఇంగువ, కారం అంటే మిరపకాయలు మాత్రం మన ఇష్టం అండి. మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి చెయ్యాలి. ఇది బాగా ఆరితే బాగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ముందు మనం ఏమంటే చింతపండు తీసుకొని బాగా వేడి నీళ్ళలో వేసేయాలి. వేస్తే బాగా నానిపోతుంది. ఆ తర్వాత గుజ్జు మాత్రం తీసి బాణాలీలో వేసి కొంచెం నూనె పోసి బాణాలీలో దాన్ని బాగా ఉడికించాలి. ఉడికిస్తే అంత మొత్తం గట్టి పడుతుంది. గట్టి పడిన తర్వాత దాన్ని మనము తీసి పక్కన పెట్టేసుకొని ఒక బాణాలీలో కడాయి వేసి దాంట్లో నూనె పోసుకొని దాంట్లో మనము మినపప్పు, శనగపప్పు, పోపు గింజలు అనమాట. మినపప్పు, శనగపప్పు, పల్లీలు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసి పోపు, ఇది కరివేపాకు అన్నీ వేసి తర్వాత మనము వండిన అన్నం తీసుకొని ఇది మొత్తం కూడా ఈ గుజ్జు ఇవన్నీ కలపాలి. కారానికి మిరపకాయలు ఒక 15 తీసుకున్నాను నేను. తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఈ 2, 3 కూడా వేసి మనం చక్కగా దాన్ని పౌడర్ లాగా చేసుకొని అది దీనికి వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నేను అన్నీ వేసి కలిపాను. ఇప్పుడు పులిహోర రెడీ. పులిహోర రెడీ అయిందండి. బౌల్లో వేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. వినాయక చవితికి 6వ ప్రసాదము పులిహోర రెడీ అండి. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం.